ఇక సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. రాజకీయాల్లో మెగా బ్రదర్స్ క్రేజ్ అదూస్. మెగాస్టార్ చిరంజీవి కోసం పార్టీలు ఎదురుచూపులు చూస్తుంటాయి. బీజేపీలకు రావాలంటూ చిరంజీవికి ఆహ్వానాలు పెరుగుతున్నాయి. గతంలో గోవాలో జరిగిన అవార్డ్ ఫంక్షన్లో చిరంజీవిని రాజకీయాల్లోకి రావాలని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కోరారు. కానీ చిరంజీవి మాత్రం ఇప్పటి వరకు తన మనసులో మాటను బయటపెట్టలేదు. ఇటీవల రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నామినేట్ చేస్తారని గుసగుసలు వినిపించాయి. అంతేకాకుండా ఓ మీడియా చిట్చాట్లో చిరంజీవిని తాను బీజేపీలోకి ఆహ్వానిస్తే కాదనరని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో చిరంజీవి కోసం బీజేపీ గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఏపీ రాజకీయాల్లో మెగా బ్రదర్ పవన్ కళ్యాణ్ కీలకంగా మారారు. ఎమ్మెల్సీగా చట్టసభలో మరో బ్రదర్ నాగబాబు అడుగుపెట్టారు. పవన్ కళ్యాణ్ కు మాత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టాప్ ప్రయారిటీ ఇస్తున్నారు. అయితే తెలంగాణ రాజకీయాలకు కేంద్రంగా చిరంజీవిపై బీజేపీ కన్నేసినట్లు సమాచారం. రాజకీయాల్లో మెగా బ్రదర్స్ క్రేజ్ అదర్స్. మెగాస్టార్ చిరంజీవి కోసం పార్టీలు ఎదురుచూపులు చూస్తున్నాయి. బీజేపీలకు రావాలంటూ చిరంజీవికి ఆహ్వానాలు పెరుగుతున్నాయి. పూర్తి సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ రాజేంద్ర అందిస్తారు. రాజేంద్ర, ఓన్లీ బీజేపీ నుంచే ఆహ్వానాలు అందుతున్నాయా లేదా ఇతర పార్టీల నుంచి కూడా అందుతున్నాయా? అసలు దీనిపైన చిరంజీవి స్పందన ఏంటి? అసలు కేవలం ఇవి గుసగుసలు మాత్రమే అనుకోవచ్చా? ఖచ్చితంగా మీరు చెప్పినట్లు మెగాస్టార్ చిరంజీవి కోసం మళ్ళీ రాజకీయాల్లో దింపేందుకు పార్టీలు వివిధ రాజకీయ పార్టీలు ప్రయత్నాలు చేస్తున్న మన సమాచారం తెలుస్తుంది. ఎందుకంటే వెండి తెరపైనే కాకుండా రాజకీయాల్లోనూ మెగా బ్రదర్స్ తనదైన ముద్ర వేసుకున్నారు. గతంలోనూ చిరంజీవి కూడా ప్రజారాజ్యం పార్టీతో ప్రజల్లోకి వెళ్ళారు. కేంద్ర మంత్రి కూడా పనిచేశారు. అదేవిధంగా చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ కూడా జనసేన ఆ పార్టీ పేరుతో 2024 ఎన్నికల్లో ఆంధ్రాలో ప్రభంజనం సృష్టించి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి హోదాలో అక్కడ రాజకీయాల్లో ఉన్నారు. అదేవిధంగా మరో బ్రదర్ నాగబాబు కూడా ఎమ్మెల్సీగా గత కొంతకాలం క్రితమే బాధ్యతలు చేపట్టేవారు. అంటే మొత్తం కూడా మెగా బ్రదర్స్ అందరు కూడా ముగ్గురు కూడా రాజకీయాల్లో ఎంట్రీ ఉందని చెప్పొచ్చు. అయితే ప్రజారాజ్యం పార్టీ తర్వాత రాజకీయాలకు స్వస్తి చెప్పి మళ్ళీ సినిమా రంగంపైనే చిరంజీవి దృష్టి సారించారు. అయితే తాజాగా మళ్ళీ ఆయన పొలిటికల్లో రీఎంట్రీ రావాలని చెప్పేసి పలు పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాం మనం చెప్పవచ్చు. ఎందుకంటే గత కొంతకాలంగా బీజేపీతో ఆయనకు ప్రియారిటీ ఇస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా చిరంజీవికి టాప్ ప్రియారిటీ ఇస్తున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఇస్తున్నారు. అంటే మెగా బ్రదర్స్కు ప్రాధాన్యత ఇవ్వడం వెనక చిరంజీవిని కూడా రాజకీయ రంగంలో దింపాలనేటువంటి ఒక గట్టి ప్రయత్నాలు చేసినట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే గోవాలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో కూడా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా చిరంజీవి అంత సీనియర్ కాబట్టి వెండి తెరలో తనదైన ప్రాధాన్యత సంతరించుకున్నారు. అదేవిధంగా రాజకీయం కూడా అనుభవం ఉన్న నేపథ్యంలో మళ్ళీ పొలిటికల్లోకి రావాలని చెప్పేసి ఆయన కూడా నేరుగా ఆహ్వానించే నేపథ్యం మనం చూసినాం. అదేవిధంగా బీజేపీ కేంద్ర పెద్దలు కూడా చిరంజీవితో టచ్లో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అంటే ఎందుకంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇటీవల జరిగిన ఒక చిట్ చాట్లో ఆయన కూడా స్వయంగా చెప్పే నేపథ్యంలో చిరంజీవి కోసం బీజేపీ గట్టి ప్రయత్నాలు చేసినట్టు కూడా వారి అంతర్గత మాటల్లో కూడా మనకు స్పష్టంగా తెలిసిపోతుంది. ఎందుకంటే చిరంజీవి గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసే అనుభవం, ఇటు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్న నేపథ్యం, అదేవిధంగా ఎమ్మెల్సీగా నాగబాబు ఉన్న నేపథ్యంలో చిరంజీవి కూడా మళ్ళీ తెస్తే తెలంగాణ రాజకీయాల్లో మళ్ళీ బీజేపీ అధికారం చేపట్టడం ఖాయం అనేటువంటి ఒక వ్యాఖ్యలు కూడా వినిపిస్తే నేపథ్యంలో తెలంగాణ రాజకీయ కేంద్ర బిందువుగా చిరంజీవి ఉండాలనేటువంటి ఒక గట్టి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఎందుకంటే చిరంజీవి సినిమా రంగంలో తనదైన ముద్ర వేసుకున్నారు. అదే కోట్లాది మంది తెలుగు ప్రజల అభిమానాలు చాటుకున్న ఉన్నటువంటి నాయకుడు ఉన్న నేపథ్యంలో చిరంజీవిని బీజేపీలో ఆహ్వానించి తెలంగాణ కేంద్రంగా రాజకీయం నడిపినట్లయితే ఖచ్చితంగా బీజేపీ అధికార పగ్గాలు చేపట్టేందుకు సులువుగా ఉందని చెప్పేసి భావిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే బయట ఇంత జరుగుతున్నా కానీ మెగాస్టార్ మళ్ళీ పొలిటికల్లోకి రీఎంట్రీ ఇస్తారా లేరా అనేది మాత్రం ఆయన ఇప్పటివరకు కూడా పెదవిప్పలేదు. అంటే మొత్తానికైతే గట్టి ప్రయత్నాలు జరుగుతున్నట్లు కూడా తెలుస్తుంది. కానీ చిరంజీవి వైపు నుంచి మాత్రం ఆయన అభిమానులు కానీ ఆయన కానీ ఎటువంటి వ్యాఖ్యలు దీని మీద పొలిటికల్ రీఎంట్రీ మీద ఇప్పటివరకు కూడా చెప్పలేదని మనం చెప్పవచ్చు. శ్రీదేవి. రైట్ రాజేంద్ర, థ్యాంక్ యూ.